హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ లెమన్ జ్యూస్ ప్రీమిక్స్. ఇలా లెమన్ జ్యూస్ పౌడర్ని ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలు. లెమన్ షర్బత్, లెమన్ మసాలా డ్రింక్, లెమన్ సోడా ఇలా ఏది కావాలంటే అది చిటికెలో చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా లెమన్ జ్యూస్ ప్రీమిక్స్ని చేసుకోవచ్చు. స్టవ్తో పని లేకుండా ఈ లెమన్ జ్యూస్ పౌడర్ని ఇంట్లోనే సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా. ఈ రెసిపీ కోసం ముందుగా 12-15 వరకు నిమ్మకాయలు తీసుకోవాలి. ఏ సైజు నిమ్మకాయలైనా పర్వాలేదండి. ఇలా తీసుకున్న నిమ్మకాయని శుభ్రంగా కడిగి తడి లేకుండా బాగా తుడుచుకోవాలి. ఇలా తీసుకున్న నిమ్మకాయలని 2 ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కల నుండి నిమ్మరసాన్ని పిండి తీసుకోవాలి. ఇలాగే అన్ని నిమ్మకాయలని కూడా 2 ముక్కలుగా కట్ చేసుకొని నిమ్మరసాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న నిమ్మరసాన్ని కప్పుతో కొలిచి తీసుకుంటే 1 కప్పు వరకు నిమ్మరసం వచ్చిందండి. నిమ్మరసాన్ని తీసుకున్న తర్వాత మిగిలిపోయిన నిమ్మ చెక్కల్ని పడేయకుండా డిష్ వాష్ లిక్విడ్‌ని కూడా చేసుకోవచ్చండి. ఇలా తీసుకున్న 1 కప్పు లెమన్ జ్యూస్‌తో లెమన్ జ్యూస్ పౌడర్‌ని ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా అడుగు ఫ్లాట్‌గా ఉండే ఇలాంటి 2 పెద్ద స్టీల్ ప్లేట్స్‌ని తీసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న నిమ్మరసంలో అరకప్పు వరకు నిమ్మరసాన్ని ముందుగా ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన అరకప్పు నిమ్మరసాన్ని కూడా మరొక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అలాగే ఈ రెసిపీ కోసం మరీ సన్నగా కాకుండా ఇలా కొంచెం లావుగా ఉండి పంచదారని తీసుకోవాలి. ముందుగా ఒక ప్లేట్‌లోకి మనం తీసుకున్న అరకప్పు నిమ్మరసానికి 1.5 కప్పుల వరకు పంచదారని తీసుకోవాలి. ఇలాగే మరొక ప్లేట్‌లోకి కూడా 1.5 కప్పుల పంచదారని తీసుకోవాలి. అంటే టోటల్‌గా 1 కప్పు నిమ్మరసానికి 3 కప్పుల పంచదార పడుతుంది. ఇప్పుడు ఈ పంచదారని ప్లేట్ మొత్తం ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా కూడా కలపొద్దండి. పంచదార నిమ్మరసంలో తడిసిపోయే విధంగా లైట్‌గా స్ప్రెడ్ చేసుకుంటే చాలు. ఇలాగే రెండో ప్లేట్‌లో కూడా పంచదారని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసి తీసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న పంచదారని ఇంట్లోనే ఫ్యాన్ కింద 3-4 రోజుల పాటు ఆరనివ్వాలి. గుర్తుంచుకోండి, అస్సలు ఎండలో ఆరబెట్టొద్దండి. ఇన్ కేస్ మీరు ఎండలో ఆరబెట్టినట్లయితే ఆ వేడికి పంచదార పూర్తిగా లెమన్ జ్యూస్‌లో కరిగిపోయి లిక్విడ్‌లా అవుతుందండి. కాబట్టి ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఒక రోజంతా ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తర్వాత చూస్తే పంచదార ఆరిపోయి ఇలా కొంచెం డ్రైగా అవుతుంది. ఇప్పుడు ఈ పంచదారని స్పూన్‌తో కానీ లేదా నైఫ్‌తో కానీ ఇలా అడుగు నుండి పైకి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన అడుగున తడిగా ఉన్న పంచదార పైకి వచ్చి గాలికి చక్కగా ఆరిపోతుంది. ఇలాగే రెండో ప్లేట్‌లోని పంచదారని కూడా కలుపుకొని మళ్ళీ ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. 2 రోజుల తర్వాత చూస్తే పంచదార నిమ్మరసాన్ని పీల్చుకొని ఇలా ఇంకొంచెం డ్రైగా అవుతుంది. ఇప్పుడు ఈ పంచదారని మళ్ళీ అడుగు నుండి పైకి కలుపుకోవాలి. ఇలా రోజుకొకసారి కలుపుకుంటూ 3-4 రోజుల పాటు గాలికి బాగా ఆరనివ్వాలి. 4 రోజుల పాటు ఆరబెట్టుకున్న తర్వాత చూస్తే పంచదార పూర్తిగా డ్రై అయిపోయి ఇలా గట్టిగా అవుతుంది. లెమన్ జ్యూస్ పౌడర్ కోసం పంచదార కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. మీకు ఏమాత్రం తడిగా అనిపించినా మరొక రోజంతా గాలికి ఆరనివ్వాలి. ఇలా ఆరబెట్టుకున్న పంచదారని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న పంచదారని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులోకి హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్‌ని తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ ప్లేస్‌లో మీరు నార్మల్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసి లెమన్ జ్యూస్ పౌడర్‌ని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న లెమన్ జ్యూస్ పౌడర్‌ని మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇలాగే మరొక ప్లేట్‌లోని పంచదారని కూడా హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్‌ని తీసుకొని ఫైన్ పౌడర్‌లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. అంతేనండి. ఒకసారి బాగా కలిపి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే లెమన్ జ్యూస్ ప్రీమిక్స్ రెడీ. ఇలా రెడీ చేసుకున్న లెమన్ జ్యూస్ పౌడర్‌ని ఎయిర్‌టైట్ డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే బయట పెట్టుకున్నా లేదా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా సరే 3 నెలల పాటు ఫ్రెష్‌గా ఉంటుంది.
ఇప్పుడు మనం ఈ లెమన్ జ్యూస్ ప్రీమిక్స్‌తో లెమన్ షర్బత్‌ని చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక్కో గ్లాస్‌లోకి చిన్న నిమ్మ చెక్కని, 5, 6 పుదీనా ఆకులని తీసుకొని లైట్‌గా మ్యాష్ చేసి తీసుకోవాలి. తరువాత ఒక్కో గ్లాస్‌లోకి 2, 3 టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ పౌడర్‌ని తీసుకోవాలి. ఆ తర్వాత గ్లాస్ నిండుగా చల్లటి వాటర్‌ని తీసుకోవాలి. ఇప్పుడు పైనుండి ఒక టీ స్పూన్ నానబెట్టుకున్న సబ్జా గింజలని తీసుకోవాలి. చివరగా ఐస్ క్యూబ్స్‌ని యాడ్ చేసుకొని బాగా కలిపి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే లెమన్ షర్బత్ రెడీ. ఇందులోనే కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, చాట్ మసాలాని యాడ్ చేసుకొని లెమన్ మసాలా డ్రింక్‌ని కూడా చేసుకోవచ్చు. ఈ వాటర్ ప్లేస్‌లో సోడాని తీసుకొని లెమన్ సోడాని కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ సమ్మర్ స్పెషల్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.